ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఏం పోయింది, అక్కడ వెండిపోతే ఏముంది, మిద్దులు కడతాం, ఆ రథం తగిలిపోతే ఏముంది, ₹1,00,00,000. ప్రతిదీ రూపాయితో కంపారిజనే తప్ప మీ బతుకులకి ఎప్పుడన్నా విలువలు ఇచ్చారా చెప్పు? ఆ కోపం కూడా దేవుడికి ఉండొచ్చు. ప్రభుత్వం మారినా ఇంకా ఇలాంటి వాగుళ్ళు వాగిన వాళ్ళందరినీ ఎందుకు బొక్కలో వేయలేదు అని ప్రజల మీద కూడా కోపం ఉండొచ్చు దేవుడికి. ఇంకా మీరందరూ బడితి పూజ చేయకుండా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం, మీ అందరికీ నచ్చిన ప్రభుత్వం ఇచ్చాం కదా, మిమ్మల్ని అందరినీ కాపాడే ప్రభుత్వం ఇచ్చాం కదా, ఎందుకు ఇంకా బడితి పూజ చేయలేదు ఈ క్యాండిడేట్లకని దేవుడు కోపం ఉండొచ్చు. ఏమిటి సింహాచలం విషయం వచ్చేటప్పటికి అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఏడిపించారో, మీ ప్రభుత్వంలో ప్రపంచంలో తెలియనాడంటే వాడు ఎవ్వడో ఉండడు, తెలియదంటే వాడికంటే వెధవ ఇంకోడు ఉండడు. మానసా ట్రస్ట్ని మీరు హింసించినంత విధంగా ఎవ్వడూ హింసించలా. దానిపైన కూడా సింహాచలంలో కోపం ఉండొచ్చు. ఏమంటావు దీనికి? పాపపు మూట వైసీపీ మూట కట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకుంది. నోరు మెదపడానికి కూడా పనికిరాని ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి కొడాల వెంకటేశ్వర గురించి ఏం మాట్లాడుకుని ఎందుకు కూర్చున్నాడమ్మా? ఆ రోజున ఈ వేదాంత ధర్మకర్త సూచనలు సలహాలు ఇచ్చి నీ నోరు మూతపడిపోయిందా? ఈరోజు చెప్తున్నా వచ్చి కూర్చుని